ఈరోజు ఒక స్పెషల్ డే. ఇది ఒక గుడ్ మెమరీగా మిగిలిపోవాల్సింది. బట్ ఒక బ్యాడ్ మెమరీగా మిగిలిపోతుంది. సో, వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. అందరికీ హ్యాపీ సండే. ఆల్మోస్ట్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ చర్చ్‌కెళ్తున్నాను బెంగుళూరులో. సో, స్పెషల్ డే కాబట్టి మంచిగా కొత్త డ్రెస్ ఏసుకుందాం అనుకున్నాను. బట్ అమ్మాయిలకి తెలిసిందే గదా! మంచి అకేషన్స్ అప్పుడే మంత్లీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, అందుకని నార్మల్ డ్రెస్సే వేసుకున్నాను. నేను పెద్దగా రెడీ కూడా ఏం కాను. జస్ట్ మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్, కాజల్, లిప్ కేర్. దీనికే నాకు ఒక 1 అవర్ టైం పట్టిద్ది. అసలుకి ఎంత స్లో అంటే బాబోయ్! మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తెగ తిడతా ఉంటారు. త్వరగా చేసుకోవాలి, త్వరగా చేసుకోవాలని. అయినా కానీ మన వల్ల కాదనమాట. సో, ఎలాగోలాగా 7కి లేచి 8కి అంతా రెడీ అయ్యి బయలుదేరాను. కిందకెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ తిన్నాను. తర్వాత ఇంకా నడిచే ఓపిక మనకంత లేదు కాబట్టి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను. 9:45 అంతా చర్చ్ దగ్గరున్నాను. ఇంకా ఎవరు రాలేదు. ఇంకా చర్చిలో మెసేజ్ గురించి తెలిసిందే కదా! మన గురించే చెప్తున్నట్టు అనిపిస్తది. ఈరోజు కూడా న్యాయాధిపతులు మనం ఎక్కువ ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి, దాని గురించే చెప్పారు. నా గురించే చెప్తున్నారనిపించింది నాకైతే. సో, మొత్తానికి ప్రేయర్ అయితే చాలా మంచిగా జరిగింది. ఇక్కడ ప్రేయర్‌కెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటది నాకైతే. సో, ఈరోజు ఇలా జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.